ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది నంగి నంగిగా మాట్లాడతాడు. ఎలక్షన్ల ముందు మీరు చూశారు, ఊరు తిరిగాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారం వస్తానే గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా. బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరినైనా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచానా అని అడుగుతున్నా. పెంచానా అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 200 రూపాయల కరెంట్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? ఓటు అడిగేటప్పుడు సమాధానం చెప్పాలా లేదా? సత్యవేడు క్లాక్ టవర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. సమాధానం చెప్పు, తర్వాత ముందుకెళ్ళు. రెండోది, తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మా మందు బాబులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు, శారీరక కష్టం మర్చిపోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి. ఇది మంచి ఆదాయ వనరు అనుకున్నాడు. అందుకనే ముందు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం పెడతాన్నాడు. పెడతాన్నాడా లేదమ్మా మీరు చెప్పండి? పెడతాన్నాడా లేదా? ఇంకొక మాట చెప్పాడు, పెంచుకుంటూ పోతే తాగడం తగ్గించేస్తారని చెప్పి మాట్లాడే దుర్మార్గుడు ఈ సైకో. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు 200 రూపాయలు చేసి సరైన మద్యం ఇస్తున్నాడా తమ్ముళ్ళు మీకు? తమిళనాడులో మన రాష్ట్రంలో ఉండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? వేరే రాష్ట్రాలలో ఉండే బ్రాండ్లు మన దగ్గర ఉన్నాయా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? అదే సైకో బ్రాండ్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా ఇప్పుడు సత్యవేడు నుంచి ఊతుకోటకి వెళ్లిపోతున్నారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేరుగా అడిగిపోయి మీరు కూడా 1 క్వార్టర్ 2 క్వార్టర్లు వేసుకొని, అక్కడ పెట్రోల్ డీజిల్ కూడా చౌక కాబట్టి మీ బండికి కూడా ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని తిరిగి వస్తున్నారు, అవునా కాదా? ఇది ప్రభుత్వ తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఆదాయం ఎవడికి పోతా ఉంది? తమిళనాడుకి పోతా ఉందా లేదా? ఆడ బోర్డులు కూడా పెడుతున్నారు, ఆంధ్రాలో మద్యం సరిగా ఉండదు, మాది నాణ్యమైన మద్యం, ఇక్కడే తాగమని అక్కడ చెప్పే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆంధ్రాలో పెట్టుబడి ఎక్కువ రేటు పెట్రోల్ డీజిల్ వాళ్ళకంటే ఎంత తక్కువ? 10 రూపాయల 15 రూపాయల? 15 రూపాయలు, 30 రూపాయల పెట్రోలు. ఒకటి చెప్పండి, 20 రూపాయలు, 20 రూపాయలు. 1 లీటర్కి 20 రూపాయలు. 5 లీటర్లు అయితే 5 20 ఎంత తమ్ముళ్ళు? 100 రూపాయలు. 100 రూపాయలు ఒక రోజుకు మీ మీద భారం, అవునా కాదా? నెలకు భారం ఎంత? 3000 అవునా కాదా? అంటే ఇష్టానుసారంగా మద్యం పెంచేశావు, పెట్రోల్ పెంచేశావు, డీజిల్ పెంచేశావు, కరెంటు ఛార్జీలు పెంచావు, నిత్యావసర వస్తువులు ఏం తల్లి? బియ్యం రేటు పెరిగిందా లేదా? పప్పు పెరిగిందా లేదా? నూనె పెరిగిందా లేదా? సబ్బు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా?
అన్ని పెరిగిపోయినాయి. నేనేదో మంచి పాలన ఇచ్చానంటాడు. అందుకే చెప్పా, నువ్విచ్చేది 10 రూపాయలు, నువ్వు దోచుకునేది 100 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ఏమమ్మా, అవునా కాదా? ఇది పరిపాలన, ఇది ఒక చెత్త పరిపాలన. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క సైకో తప్ప ఎవరూ లేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అడిగితే నా మీద దాడి చేస్తావా? నన్ను కేసులు పెడతావా? నన్ను అరెస్టులు చేపిస్తావా? నిన్ను ఎండగట్టడానికే నేనున్నా. నేను ప్రతిపక్షంలో ఉండేది పోరాడడానికి ప్రజల తరపున. అవునా కాదా తమ్ముళ్ళు? 200 టిప్పర్లు మీ తాత సొత్తా ఇది? మీ తాత జాగీరా ఇది? దోపిడీ చేసి అడగాలనా లేదా? దొంగలను పట్టుకోవాలనా లేదా? పట్టుకుంటే మా మీద దాడులు చేస్తావా? కేసులు పెడతావా? నువ్వు భరించా, భయపడనంటున్నాడు మా తమ్ముళ్ళు. భయపడితే బానిసత్వమే. తిరుగుబాటు చేస్తే పరారైపోతారు వీళ్ళు. ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషను, నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రమంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటికి కూడా సరితోగో నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు. ఒక సూపర్ స్టార్ ఆయన. నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక నయా పైసా మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్లాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి. అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం